ఐఏఎస్ ఆఫీసర్స్ కుక్కల్ని తీసుకుపోయే ఆటోలో మాకేసిండ్రా, మా ఆటోల్ని మాకు వేసిండ్రు. గునుగు పూలు అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎండకు ఎండదు, వర్షానికి తడవదు, లైక్ మై లైఫ్. పీడిఎస్సీలో పనిచేస్తున్నప్పుడు మీరు వైజాగ్ జైల్లో ఉన్నారని కూడా. భగత్ టికెట్ల ట్రైన్ ఎక్కినందుకు మమ్మల్ని వైజాగ్ సెంట్రల్ జైల్లో వేసిండ్రు. బువ్వా గట్కా అనే కథ కూడా ఆత్మకథ రాశారు. ఎంత డబ్బున్నా, ఎంత రిచ్ అయినా, 1000 ఎకరాలున్నా వాడు గట్క తినాల్సింది. మీ వ్యక్తిగత చరిత్రనా ఇది, లేదంటే మా వాళ్ళు ఎట్లుండ్రి, మా అవ్వ గంటీలు ఎట్లుండే, మా అవ్వ చీరలు ఎట్లుండే, మా అవ్వ పెళ్లి ఎట్లా జరిగింది, ఈ 5 రోజుల పెళ్లి, అరుదైన పెళ్లి అని ఒక పాట కూడా వాడుకుందాం అంటే వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుందా మీరు చూసినటువంటి? వ్యతిరేకత కాదమ్మా, భిన్నత్వం. భిన్నత్వాలు మనం గౌరవించాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కులము వాళ్ళ సామాజిక జీవన విధానాన్ని బట్టి అక్కడ పెళ్ళిళ్ళు. 2 చీరలు పెట్టేవాళ్ళం, అంటే వేరే అప్పర్ కాస్ట్ వాళ్ళే అయితే ఒక రకంగా ఉంటుంది పెళ్ళి, వీళ్ళది ఒక రకంగా ఉంటుంది అని ఎట్లా కంపేర్ చేయొచ్చు? మేము హిందువులం కాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెజిటేరియన్స్ కాము. బీఫ్ తినే, నీస్ తినే మనుషులు. అంటే మతం లేదా? అవ్వా మనమంట హిందువులమా అంటే ఏంది అంటే, ఎందు బిడ్డ అదేం పదము, మనము ఎల్లమ్మలోళ్ళము, మనం పోషమ్మలోళ్ళము. కులం అనుకోవచ్చా, కల్చర్ అనుకోవచ్చా, వివక్ష అనుకోవచ్చా? కులమే కదమ్మా. వేరే వాళ్ళైతే ఊరుకుంటారా? ఒక టీచర్ చేంజ్ చేస్తుంది, ఒక చర్చి చేంజ్ చేస్తుంది, ఒక హిందుత్వం చేంజ్ చేస్తుంది కదా. సో ఈ కల్చరు, ఈ కులము, వీటన్నిటి గురించి మన గునుగు పూలు పుస్తకంలో ప్రస్తావించారు. కల్చర్ ఎక్కువ అమ్మా. అంటే కల్చర్ చాలా ఉన్నతమైంది. మా తడకల బడి అని ఒక కథ కూడా రాసి, అంటే నాకు వాళ్ళు నేర్పించిన బడి కదమ్మా. అది రొచ్చు కావచ్చు, పెండ కావచ్చు, గతుకులు కావచ్చు, అతుకులు కావచ్చు, తడకలే కావచ్చు, చిన్న కూలిపోయే గోడలే కావచ్చు, కానీ నాకు అక్షరం ఇచ్చింది కదా. అంటే అప్పుడు మీరు ఏదైనా పొలిటికల్ లైన్ ఉండేదా, లేదంటే ఏదైనా? లేదమ్మా, నేను అంటే ఇంటర్లోనే నేను జాయిన్ అయిన పీడిఎస్సీ. చదవాలి, పోరాడాలి, చదువు అని. చీకటోళ్ళు అంటే ఎవరు? వీళ్ళే అన్నలు. ఓకే, వాళ్ళు చీకట్లనే వచ్చి. అంటే వాళ్ళ ప్రభావం ఉందా? డెఫినెట్ ఉంటదమ్మా. తినే ఆహారానికి కూడా వివక్ష ఉంటుందా? ఎందుకు ఉండదమ్మా? ఓకే, నేను హాస్టల్కి వెళ్ళిన, బిఫోర్ హాస్టల్ నాకు ఈ క్యారెట్లు, బీట్రూట్లు, క్యాబేజీలు, క్యాలీఫ్లవర్, ఈ కూరలు తెలియదు నాకు. ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా వివక్ష ఉంటుంది అని కొలుపు అనే ఒక కథ కూడా రాసినట్టు. అక్కడ ఓపెన్ ఉంటది, అదే మాదిగొల్ల పిల్ల జరిగే ఆట అంటారు, ఇక్కడ అట్లా అన్నారు, కానీ అంతకంటే కోత ఉంటది. వై డోంట్ యూ క్వశ్చన్? ఎందుకు చేయమమ్మా? వాళ్ళు డైరెక్ట్గా చెప్తారా? ఎవరైతే వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఉంటారు అక్కడ. మిమ్మల్ని అత్యంత బాధ పెట్టిన సంఘటన ఏముంది మ్యామ్? ఒక్కటే ఉంటుందమ్మా, అన్ని గాయాలే. హలో, వెల్కమ్ టు 3T. ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర గారు రాసినటువంటి గునుగు పూలు, ఈ పుస్తకంలో దాదాపు ఆత్మకథలు ఉన్నాయి, 56 ఆత్మకథలు ఉన్నాయి. ఈ ఆత్మకథల సంపుటిలో దాదాపు తెలంగాణ జీవితం, తెలంగాణ దళిత సమాజం, మాదిగల మహిళ జీవితం, అట్లాగే కుల వివక్ష, అణచివేత, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఆమె జీవితంలో సాగినటువంటి ఆ ప్రయాణం, లైక్ అట్టడుగు నుంచి అధికారి దాకా ఆత్మకథనం ఏ విధంగా సాగింది, ఎలా ఆమె అనుభవాలు ఏంటి, అట్లాగే ఈ ఒక ప్రతి వారం ఒక కాలంగా రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు తెలియాలి అని అనుకుంది, తన అనుభవాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను తిరుపతి, థ్యాంక్ యూ మ్యామ్. గునుగు పూలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఏంటి అసలు దాని ఎన్నుకున్నటువంటి చరిత్ర? అంటే నేను అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఉద్యమంలో ఉండి చాలా సాహిత్యం చదివిన. దాంట్లో ఒక్కగా అంటే పై కులాలు ఎట్లా బతుకుతారు, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ తిండి, వాళ్ళ మందు, వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ భాష, వాళ్ళ బతుకు, ఇదంతా అంటే చదివిందే అంత అట్లా ఇదైన తర్వాత అరే వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ కానీ వాళ్ళ అన్నీ ఇట్లంతా గానుగులాగా తిరుగుతూనే ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్లో, మావి లేవేంటి? ఈ ప్రశ్న నా చిన్నప్పటి నుండి ఉన్నది. ఓకే, అంటే మావి ఎందుకు లేవు? మాది కానీ తిండి మేము చదువుకుంటున్నాం, మాది కానీ కల్చర్ మేము చదువుకుంటున్నాం, ఒక డిటాచ్మెంట్, అది మాదెందుకు లేదు అని నా చిన్నప్పుడు నేను అంటే క్లాస్ పుస్తకాల్లో ఉన్నప్పుడు టీచర్ని కూడా అడిగేది. టీచర్ మా మదర్ గంటీలు పెట్టుకుంటుంది,
మా మదర్ నాన్ పెట్టుకుంటది టీచర్, మా మదర్ పెద్ద ముక్కు పుడక పెట్టుకుంటది, ముక్కు పోగు కూడా ఉంటది. ఈ బొమ్మలలో ఎక్కడ లేదేంటి టీచర్? మేము ఇవి తింటాం టీచర్, మేము బొక్కలు తింటాం టీచర్, మేము వంకాయ వట్టి చేపలు తింటాం టీచర్, మేము మేము ఏంటి బీఫ్ తింటాం టీచర్, మాది ఎందుకు లేదు టీచర్ ఈ పుస్తకాలల్లా అని. ఆ పెయిన్ చాలా ఉండేది తిరుపతి నాకు. ఓకే, మాది ఉండాలని. ఎవరికైనా తన జీవితం చూసుకోవడము, తన జీవితము కళల్లో, పాటల్లో, ఆటల్లో, సినిమాల్లో, పుస్తకాల్లో ఎక్కడ చూసినా ఇవే. నాది కాని జీవితం, మాది కాని జీవితం, మా ఊరుగా, మా భాష, మా తిండి, మా కట్టుబొట్టు, మా 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 మహిళలు, మా మగవాళ్ళు రుమాలు చుట్టుకుంటారు, ఇక్కడ చెవు వెనక చుట్టా ఉంటుంది, అవేమి కనబడవు. ఇది నాది కాదు అనే ఒక పెయిన్తో చదువుకునేది, ఒక ప్రశ్నతో చదువుకునేది నా స్టడీస్ అంతా. అట్లా అది చదివి చదివి నేను కూడా రాస్తా. అసలు నేను రాయాలి. ఎవరు రాస్తారు? ఎవరికి వాళ్ళు రాసుకోవాలి. మా అయ్య అల్లింది, వాళ్ళ అయ్య రాసిండు. రాత రాజయింది, అల్లిక అంటరాంది అయింది. ఓకే, రాసిన తను రాజయ్యాడు. ఎవరికోసం? నేను అల్లితే ఇంకొకరు రాసిండ్రు. అల్లింది అంటరాందే అయిపోయింది, అల్లిక అంటరాందే అయింది, రాసింది రాజయింది. సో ఏడ రాసినావు చూపి, ఏదన్నా ఆర్గ్యూ చేస్తే ఎక్కడ రాసినావు చూపి, ఇగో ఇక్కడ రాసిన, ఇగో తిరుపతి రాసింది, ఇగో సుభద్ర రాసింది, ఇట్లా చూపించాలి. సో నా జీవితం, నా అస్తిత్వం, నా స్ట్రగుల్. నేను ఉద్యమాల నుంచి వచ్చిన. వంట ఇంటి జైలులో చెల్లెమ్మ నిన్ను ఖైదీని చేసిరా అంటే, అరే మాకు వంటిల్లు లేదు, గింత పాక, అది సాయంత్రం 3 రాళ్ళు పెట్టేది మా అవ్వ. సాయంత్రం వచ్చే వరకు కుక్కలు పిల్లులు ఆ రాళ్ళని తీసేస్తే మళ్ళా పెట్టేది. వంటిల్లు ఏంది? వంట అసలు మాకు జైలు వంటిల్లు జైలుగానే లేదు, అసలు వంటిల్లే లేదు, అసలు ఇల్లే లేదు సరిగ్గా. మా వాళ్ళందరికి ఇల్లే లేదు అని. ఇట్లా అంటే అక్కడ నేను చదువుతున్నది, నేను పాడుతున్నది, నేను వింటున్నది, అది రేడియో నుంచి, సినిమాల నుంచి, పుస్తకాల నుంచి, ఇది నేనే రాసుకోవాలి, నాది నేనే రాసుకోవాలి. ఎవరు వేస్తారు? ఎవరు పబ్లిష్ చేస్తారు? హూ మేము వేసుకోం. అమ్మ వేసుకో. జ్యోతి నాకు అవకాశం ఇచ్చింది, కె శ్రీనివాస్ గారు అవకాశం ఇచ్చింది. నేను ఆయనతో ఇదే మాట్లాడినా. సార్ మా అంటే డెమోక్రసీ కదా, సాహిత్యం కూడా డెమోక్రసీ కావాలి, డెమోక్రటైజ్ కావాలి. వాళ్ళందరూ ఎట్లా బతికినరో సొసైటీకి బాగా నూరిపోసిండ్రు. అక్కడ మేము కూడా ఈ శ్రమ, అంటే మాది ఒక శ్రమ లైఫ్ మాది. ఈ సమాజానికి మేము వెట్టి చేసినాం. ఈ సమాజంలో మా ఉత్పత్తులు ఉన్నాయి, మా చాకిరి ఉంది, మా సర్వీస్ ఉంది. సో మేము ఎట్లా బతికినామో ఈ సమాజానికి తెలవాలి. సో నేను అది రాస్తా. మేము ఎట్లా బతికినామో ఈ సమాజంలో మా బతికేంటి, మా భాష ఏంటి, నేను రాస్తా. అంటే తను ఇచ్చిన అవకాశమే ఈ గునుగు పూలు. ఓకే, గునుగు పూలు అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? గునుగు పూలు అంటే అది ఎండకు ఎండదు, వర్షానికి తడవదు, దానికి ఆ కలర్ చేంజ్ కాదు, దానికి ఎవరో వచ్చి నీళ్లు పోసి పోషణ చేయాల్సిన అవసరం ఉండదు. అదే లైక్ మై లైఫ్. ఓకే, ఇట్స్ లైక్ మై లైఫ్. అంటే అంత నేనే చూసుకో, అంత నేనే ఒక అంటే 12 మంది మేము. ఐఎమ్ 11th one సిబ్లింగ్స్లో. ఓకే, ఎవ్వరికి చదువులు లేవు. మీకు ఒక్కరికి? ఎవ్వరికి చదువులు లేవమ్మా. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. బెల్లంపల్లి మా పెద్దన్న, ఆయన నన్ను తీసుకెళ్ళి సాదుకున్నాడు. ఆయన అంటే మా మదర్, మా వదిన ఒకటేసారి డెలివరీ అయితే, అది ఆ పాప చచ్చిపోతే ఇంకా ఆయనకు ఒక సెంటిమెంట్గా నన్ను అక్కడనే పెంచుకున్నాడు ఆయన. సో సింగరేణిలో నేను చదువుకోవడం వల్ల ఆ కార్మికులకి, ఆఫీసర్ల పిల్లలందరికీ ఒకటే స్కూల్ అమ్మ, అది గవర్నమెంట్ స్కూల్. గ్రేట్. అట్లా వాళ్ళ అంటే సొసైటీలో ఉండే రకరకాల స్టేజెస్లో ఉండే హైరార్కీలో డౌన్ ట్రాడ్ అందరు కలిసి చదువుకునే అవకాశం, అది భలే నచ్చుతుంది నాకు. ఓకే, అంటే మీరు మీ వ్యక్తిగత చరిత్రనా ఇది, లేదంటే సమాజం నుంచి చూసి రాసి? నో అమ్మా, నేను మా కుటుంబ చరిత్ర, నేను ఎట్లా చదువు మొదలు పెట్టుకున్నా, మా వాళ్ళు ఎట్లుండ్రి, మా అవ్వ గంటీలు ఎట్లుండే, మా అవ్వ చీరలు ఎట్లుండే, మా అవ్వ పెళ్లి ఎట్లా జరిగింది, ఎర్ర చీర, ఒక ఎర్ర చీర, ఒక
మరి వాళ్ళు ఎట్లా పెళ్లిళ్ళు చేసుకున్నారు? బ్రాహ్మడు ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఈ పెళ్లి కాదు, మరి మా పెళ్లి ఎట్లా జరిగింది చెప్పాలి కదా. మా అవ్వ పెళ్లి ఎట్లా జరిగింది, మా అవ్వ లగ్గం అనే ఒక కథ కూడా, మా అవ్వ లగ్గం ఎట్లా జరిగింది? 2 చీరలు పెడతారు అంతే, ఒకటి ఎర్ర చీర, ఒకటి పసుపు చీర. ఆ ఎర్ర చీర కోసం ఏంటి, ఆ ఎర్ర మట్టిలో ముందు, అంటే మట్టి సంబంధం అన్నమాట. ఎర్ర చీర కొనుక్కోవడం కాదు, ఎర్ర మట్టిలో ముంచిన చీరని పెళ్లి పిల్ల గట్టిస్తారు. ఓకే. ఆ లగ్గంలో ఏమేం పెడతారు? ఒక తలే, తిననీకి ఒక కంచు, ఇట్లా చిప్పలాగుంటది అది ఆకారం. అట్లా 2 తలెలు, 2 చెంబులు ఉంటే, ఒక బిందె, ఏమన్నా గొడ్డు గోదా ఉంటే అట్లా. అట్లా మా అవ్వ లగ్గం అంటే అప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా జరిగినో తెలవాలి కదా, ఈ జనరేషన్ తెలవాలి కదా. జెన్జీ జనరేషన్స్కి మా తాతమ్మ, మా అమ్మమ్మ వీళ్ళందరూ ఎట్లా బతికిండ్రని వాళ్ళకి తెలవాలి కదా. ఎట్లా ఉండేది మేము అంటే నిజంగా, లేకుంటే ఇదే కల్చర్ అని చెప్తారు కదా, ఇదేనేమో అంటారు, మాది కూడా ఇదేనేమో అనే. కానీ కాదు, ఒక భిన్నత్వాలు ఉన్నాయి. ఆ భిన్నత్వాలని గౌరవించే ఒక డెమోక్రసీ రావాలి, డెమోక్రసీ ఉండాలి. ప్లీజ్ టెల్. ఈ 5 రోజుల పెళ్లి, అరుదైన పెళ్లి అని ఒక పాట కూడా వాడుకున్నాం, మనం చూస్తూ ఉన్నాం. అంటే వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుందా మీరు చూసినట్టు? వ్యతిరేకత కాదమ్మా, భిన్నత్వం. భిన్నంగా భిన్నత్వాలు మనం గౌరవించాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కులము వాళ్ళ సామాజిక జీవన విధానాన్ని బట్టి అక్కడ పెళ్ళిళ్ళు. ఓకే. ఆయన నాగలి పట్టుకొని రావాలి, ఆయన ఇట్లా దున్నినట్టు ఇట్లా తీస్తారు, ఈమె ఇత్తులు వేస్తుంటది ఆ పెళ్ళిలా. ఇట్లా కనీళ్ళు పెడతారు, ఇట్లా ధాన్యం పోస్తారు, పోలు పోస్తారు, పోలు అంటారు. అంటే ధాన్యంతో మట్టి తీసుకొస్తారు, మట్టి ఎత్తుకురావాలి, కూరాడు కుండలు, ఒక డిస్కషన్ ఉంటుంది, పాటలు ఉంటాయి. ఆ పాటల్లో ఒక తరం ఇంకొక తరానికి చెప్పే ఒక చరిత్ర పాట అంటే. ఓకే. వాళ్ళ అంటే మా పాటలు, తలుపు తీయ అంటే పిల్లనిస్తావా, ఆడబిడ్డ కట్నాలు ఇస్తావా, ఏమి ఇస్తావు, అట్లయితేనే తలుపు తీస్తే, లేకుంటే తీయ అంటది ఆడబిడ్డ. సో నీకు నా బిడ్డని ఇస్తా అంటే ఆ బంధుత్వాలు, బలగాన్ని పెంచుకునే ఒక అద్భుతమైన మానవీయ కల్చర్, ఒక వ్యాపార సంస్కృతి లేని కేవలం మట్టి మానవులు, ఆ పరిమళానికి సంబంధించిన ఒక గొప్ప కల్చర్ అది. సో అది అది నాకు చాలా నచ్చేది తిరుపతి, చాలా మంచిగా అనిపించేది. అంటే నేను ఆఫీసర్ అయినా ఇదైనా కూడా నేను ఎక్కడి నుంచి వచ్చినా అది నాకు అద్భుతమైన కల్చర్. మా మదర్ అన్ని రకాల బంగారం పెట్టుకునేది. ఈ పేదరికం అనే పేరుతోని మొత్తం కల్చరే లేకుండా చేసిండ్రమ్మా. అరే ప్రజలకి కల్చర్ ఉంటుంది, భిన్నత్వాల కల్చర్ ఉంటుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లుంటాయి, వాళ్ళ సమర్థలు ఎట్లుంటాయి, బాలెంతకి వాళ్ళు ఏమేమి ఇస్తారు, బాలెంతకి ఎంత సైంటిఫిక్ మెడిసిన్ ఇస్తారు. నీళ్లు తాగిపించారమ్మా బాలెంతకి, ఒక గంటెడు నీళ్లు, అది చాలా కష్టంగా. దాహం అయితే వాము బుక్కిస్తారు, ఒకటే పూట వేడి అన్నం, అది కూరలు కాదమ్మా, అవి వెచ్చాలు. వాళ్ళ కోసము మిరియాలు ఇంకా రకరకాల సీదులతోని కలిపి దంచి వాళ్ళ కోసమే బాలెంత తిండి. వాళ్ళు చాలా బలంగా ఉంటారు. పాలు పడని అనే ఇది ఉండదు. ఒక మెడికల్ ఇది కూడా తీసుకోవట్లేదు. మెడికల్ ఫార్మసీస్ వచ్చి అంటే వాళ్ళు ఎట్లా బతికిండ్రు, వాళ్ళు ఏం తిన్నారు, ఎందుకు బలంగా ఉన్నారు, వాళ్ళ శ్రమలేంటి, ఆ కల్చర్లో మంచి చెడులే అనే తర్కమే లేదు అసలు. కల్చర్ అంటే పేదరికంతో మొత్తం కల్చరే నాశనం చేసిండ్రు. సో ఈ మా అవ్వ లగ్గంలో అప్పుడు ఆ లగ్గం ఎలా ఉంది, ఏమేం చేసేవాళ్ళు అన్నీ వివరంగా ఈ కథలో రాశారా? అవును, ఈ గునుగు పూలు పుస్తకం. గునుగు మదర్ వాళ్ళ అంటే పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఎట్లా ఏమేమి ఇస్తారు, పిల్లకి ఏమేమి ఇస్తారు అంటే వాళ్ళ స్తోమతను బట్టి, పిల్లకి ఏమి ఇస్తారు, పిల్లగాడికి ఏమి ఇస్తారు, వాళ్ళ స్తోమతను బట్టి అది రాసిన. ఈ లగ్గంలో వివక్ష ఏముంది మేము అంటే వివక్ష గురించి మాట్లాడుకుంటే? లగ్గంలో వివక్ష అంటే ఏ వివక్ష మీద చెప్పమంటారు? వివక్షలు 100 రకాల వివక్ష, 1000 రకాల వివక్ష కదా. నేను ఏ వివక్ష మీద మాట్లాడమంటారు? అంటే మీరు చెప్పారు కదా, అంటే 2 చీరలు పెట్టేవాళ్ళం, అంటే వేరే అప్పర్ కాస్ట్ వాళ్ళే అయితే ఒక రకంగా ఉంటుంది, పెళ్ళి వీళ్ళది ఒక రకంగా ఉంటుంది అని ఎట్లా కంపేర్ చేసి చెప్పమ్మా? మేము హిందువులం కాము ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఓకే. మేము వెజిటేరియన్స్ కాము. ఉమ్. మేము ప్యూర్ బీఫ్ తినే ఉమ్. నీస్ తినే మనుషులు. ఓకే. నీస్ తినడం వల్లనే భూమికి చాతిచ్చి భూమ పండించేవాళ్ళు. అంటే మతం లేదా? నేను మా టీచరు మనమంతా హిందువులం అంటే మట్టి ఇంటికాడ అడిగేది, అవ్వా మనమంతా హిందువులమా అంటే ఏంది అంటే, ఎందు బిడ్డ అదేం పదము, అదేం మాట ముచ్చట బిడ్డ, మనము ఎల్లమ్మలోళ్ళము, మనం పోషమ్మలోళ్ళము, మనం ఉప్పలమ్మోళ్ళము. దేవుళ్ళ కథలు కూడా గురించి రాశారు కదా మరి. దేవునర్రా కదా, ఆ దేవునర్ర మాకు దేవునర్ర ఉండేది. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. ఆ దేవునర్రలో అంటే ఏమంటారు, పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ బొమ్మ ఇవే ఉండేది బొమ్మలుగా, గద్దెలమ్మ, సమ్మక్క సారక్క. అంటే ఆ ఏరియాలో అంటే వరంగల్ ముఖ్యంగా సమ్మక్క సారక్క ప్రతి ఇంట్లో 2 గద్దెలు ఉంటాయమ్మా. సమ్మక్క సారక్క వాటి మీద కుండలు ఉంటాయి. ఆ కుండల్లో విమెన్ అంటే మహిళలు ఏం యూజ్ చేస్తారో అవన్నీ ఉంటాయమ్మా కుండల. తినేవి ఎండు ఖర్జూరాలు పెడతారు, దువ్వెనలు పెడతారు, ఈర్పెనలు కూడా పెడతారమ్మా. చాలా సన్నగా ఉంటది. ఈర్పెనలు పెడతారు, అద్దం పెడతారు, కుంకుమ పెడతారు, పసుపు పెడతారు, రవిక పెడతారు, ఖర్జూర పెడతారు, తినే ఎండు కొబ్బర్లు పెడతారు, తినేవి పెడతారమ్మా, వాడుకునేవి పెడతారు. అద్దాలు ఎందుకు పెడతారు? చిన్న అద్దాలు, ఇట్లా చిన్న అద్దాలు. నాకైతే భలే ఆశ్చర్యం. అంటే మా అమ్మ వేములవాడ రాజేశుడు అని పలారం పంచేది, కానీ ఇంట్లో ఒక బొమ్మ కానీ గద్దె కానీ ఏం లేదు. మా ఇంట్లో దేవునర్రల ఆ దుర్గమ్మ గద్దె ఉంటుంది. దుర్గమ్మను కొలిపించేది మా ఇంట్లో. కానీ మా ఫాదర్కి మాత్రం అసలు ఆయన ఇట్లా చెయ్యెత్తి ఎప్పుడు దండం పెట్టింది లేదు. అది మా మదర్ ఎస్టేట్ లాగానే చూసేది ఆయన. ఓకే. మా ఫాదర్ శ్రమను నమ్ముకున్నట్టు ఆయన. మేము పుస్తకంలో ఇంకొక కథ కూడా, పేరులో ఏముంది అనేది కూడా పేర్లు అంటే అమ్మ పేరు కూడా అంటే మా పేర్లు భలే మార్చేస్తారమ్మా. మేము చదువుకోవడానికి పోతే మాకు ఒక చారిత్రకంగా చాలా నమ్మకాలతోని ఒక విశ్వాసాలతో పెట్టుకున్న పేర్లు వాటిని తీసేస్తారు. మాకు తెలిసిన ఒక చుట్టం, ఆయన కూడా ఆఫీసర్, ఆయన పేరు క్రిస్టియన్ పేరు ఉంటే ఆ టీచర్ వాళ్ళ అయ్య పేరు పెట్టిండు, టీచర్ వాళ్ళ ఫాదర్ పేరు ఆయనకు పెట్టిండు. మాకేం అవసరం ఆయన తండ్రి పేరు మోయడం అవసరమా? అంటే ఎంత ప్యాథటిక్ కదమ్మా. మాకు సుభద్ర ఎవరో తెలియదు, మాకు రామాయణ భారతాలు కూడా మాకు తెలియదు. మాకంతా ఎల్లమ్మ కథలు, జాంబవ కథలు, జాంబవ పురాణ కథలు, మల్లన్న కథలు, ఈ కథలు తెలుస్తాయి మాకు. అల్లిరాని కథలు ఇట్లా ఉంటాయి మాకు రామాయణ కథలు ఏమి వీళ్ళు ఒగ్గోళ్ళు, చిందోళ్ళు, డక్కలోళ్ళు వీళ్ళు రామాయణాలు చెప్పరు మాకు అసలు నోవే కన్సర్న్. సో సుభద్ర మాకు ఎందుకు వచ్చుతుంది? సో మాకు భద్రక్క, బద్రీనాథ్ నుంచి ఉన్నది భద్ర అనే పేరు కదా. సో బద్రీనాథ్ శివుడు మొత్తం బహుజన ఇదని చెప్తారు కదా. సో అట్లా నా పేరు భద్రక్క అని పిలిచేవాడు. భద్రక్క అక్క సంప్రదాయం మాది. అమ్మ కూడా కాదు, అక్క అవ్వ, ఇవి రెండే. పెద్దమ్మ అయితే అవ్వ, చిన్నమ్మ అయితే అక్క. ఓకే. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఓ ఎల్లన్న అని ఈమె పిలుస్తుంది, ఓ రాజక్క అని ఆయన పిలుస్తాడు. పిలుచుకోవడం భార్య భర్తలు కూడా అంటే అట్లుంటాయి పిలుపులు. భార్యని అట్లా ఎల్లమ్మ ఇట్లా ఎల్లక్క అనే పిలుస్తారు, ఈమె రాజన్ననే పిలుస్తుంది. అంటే అన్న అక్కనే అనుకుంటారు వీళ్ళు ఆ పేరుతో కాను. అంటే పేరు లేకుండా అన్న అక్క అనుకోరు, పేరుతో పాటు పిలుచుకుంటారు. అయితే ఇంకా మా పేర్లు వీళ్ళు క్రిస్టియన్స్ అని వీళ్ళు మారుస్తారు. క్రిస్టియన్స్ వచ్చి చర్చి వచ్చి మా పేర్లని మల్లయ్య, ఎల్లయ్య, ఇస్తారయ్య, బొందయ్య, భిక్షాలు ఇట్లుంటే వాళ్ళు వచ్చి క్రిస్టాఫరు, యేసోబు, ఇమ్మాన్యుయలు ఇట్లా మారుస్తారు. క్లాసుకు పోతే టీచరు హిందూ ఉంటే ఇదేం పేరు అని ఆయన వాళ్ళ తాత పేరు, ఇంకో వాళ్ళ పేరు, వెంకట్ అనే పేరు, లేదా తిరుపతి అనే పేరు, రామయ్య అనే పేరు, లక్ష్మణ్ అనే పేర్లు వాళ్ళు పెడతారు. మాకేం కన్సర్న్? నాకు తెలిసి అయితే నేను 5th వరకు నాకు తిరుపతి వెంకన్న అనే పేరే తెలియదు.
మా గూడెంలో ఎవరో ఒకరు తిరుపతికి పోతున్నా అంటే ఏదో అపురూపంగా తిరుపతికి పోతారు, అది ఎక్కడో ఉన్నది వెంకన్న స్వామి అంట అని వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు వేరే వాళ్ళతో. కానీ మా పేర్లు ఇప్పుడు నా భద్రక్క అనే పేరును అట్లా భద్రక్క అనే పేరు ఎందుకు ఉంటుంది, అయితే గీతే సుభద్ర అని ఉంటుంది, కానీ వీళ్ళకి పిలవరాక అట్లా భద్రక్క అని పిలిచిండ్రేమో అని వాళ్ళు చేంజ్ చేసి నా పేరు. మా ఇంట్లో అందరూ మా అన్న అందరూ ఇంకా భద్రక్కనే పిలుస్తారు. సో ఫ్రెండ్స్ మాత్రం భద్ర అని పిలుస్తారు, ఇంకా దగ్గర వాళ్ళు భద్ర అని పిలుస్తారు. ఇంకా మిగతా వాళ్ళంతా ఇక మామూలు వాళ్ళు జనరల్ అంతా సుభద్రనే ఐకాన్ అయిపోయింది. వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలుచుకోవడం కోసం దాని వెనక కల్చర్ కూడా ఉంది, కులం కూడా ఉంది కదా. ఒక చర్చి వచ్చి మా పేర్లను తీసేసింది, తర్వాత ఒక హిందుత్వ టీచర్ వచ్చి ఇది ఏంటి ఈ పేర్లు వద్దు అని ఈ పేర్లు పెట్టిండ్రు. కులం అనుకోవచ్చా, కల్చర్ అనుకోవచ్చా, వివక్ష అనుకోవచ్చా? కులమే కదమ్మా, వేరే వాళ్ళు అయితే ఊరుకుంటారా? మా పేర్లు ఎట్లా మారుస్తారు మీరు అంటే నేను నమ్మకము ఉండి నాకు విశ్వాసం ఉండి నాకు ఈ పేరు వద్దని నేనే అడాప్ట్ చేసుకోవడం వేరు, స్వేచ్ఛగా ఇష్టంగా. కానీ ఇక్కడ అట్లా జరగలేదు కదా. ఒక టీచర్ చేంజ్ చేస్తుంది, ఒక చర్చి చేంజ్ చేస్తుంది, ఒక హిందుత్వం చేంజ్ చేస్తుంది కదా. నాకు కన్సర్న్ లేని పేర్లు కదమ్మా. ఆ పేర్లు ఏం నీకు బాగలేదేమో, కానీ మాకు గౌరవనీయమే కదా ఆ పేర్లు, ఇష్టమైనవి కదా. మేము బాగలేని మేమెందుకు పెట్టుకుంటాం? నీ కల్చర్లోకి నీ ఎన్విరాన్మెంట్కి వచ్చిన తర్వాత బాగలేదని నువ్వు అంటున్నావు, కానీ మా ఏరియాలో మా గూడెంలో మా ఊర్లో ఇదే కదా కదా అందరు పెట్టుకుంటారమ్మా. ఎల్లయ్య, ఎల్లారెడ్డి, రావులు లేవు తెలంగాణలో, కానీ పెట్టుకుంటారు కదా. మల్లారెడ్డి ఇట్లంతా పెట్టుకుంటారు కదా. సో ఈ కల్చరు, ఈ కులము, వీటన్నిటి గురించి మన గునుగుపులు పుస్తకంలో ప్రస్తావించారు. కల్చర్ ఎక్కువ అమ్మా, అంటే కల్చర్ చాలా ఉన్నతమైంది. కల్చర్ లేనిది ఎట్లా? ఒక మనిషి జీవితానికి కల్చర్ ముడిపడి ఉంటుంది. భాష, తిండి, వాళ్ళ శ్రమ, ఎవ్రీథింగ్ అన్నీ ముడిపడి ఉంటాయి కల్చర్తోని. ఒక మనిషితో కల్చర్ ముడిపడి ఉంటుందమ్మా. కల్చర్ ఒక మనిషిని బాగా ప్రభావితం చేస్తుంది. ఫైనాన్స్ ఎంత ప్రభావితం చేస్తుందో ఫైనాన్స్ని మించిన ఇది మార్క్సిజంలో ఇదివరకు ఉపరితలంగా చూసేవాళ్ళు, అంటే ఫైనాన్స్ ఉపరితలంగా చూసేవాళ్ళు. ఈ కల్చర్ని తక్కువ చూసేటోళ్ళు. కానీ కల్చర్ కూడా ఉపరితలం కిందనే తీసుకోవాలి. ఫైనాన్స్తో పాటు ఆర్థికమే కాదు, వాళ్ళ సంస్కృతిని కూడా తీసుకోవాలని ఒక చర్చ కూడా జరిగింది. అండ్ మేము మీ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి రాస్తూ లైక్ నా స్కూల్లో ఒక ఎడ్లు కట్టేసేవాళ్ళు, తర్వాత పొద్దున శప్రాస్ లింగన్న వచ్చి అదంతా ఊడ్చి మళ్ళీ స్కూల్ నడిచేది, సాయంత్రం వరకు ఉండేది అని చెప్పేసి మా తడకల బడి అని ఒక కథ కూడా రాశారు. అది నాకు అంటే నాకు వాళ్ళు నేర్పించిన బడి కదమ్మా. అది రొచ్చు కావచ్చు, పెండ కావచ్చు, గతుకులు కావచ్చు, అతుకులు కావచ్చు, తడకలే కావచ్చు, చిన్న కూలిపోయే గోడలే కావచ్చు, కానీ నాకు అక్షరం ఇచ్చింది కదా, అది నాకు చాలా అద్భుతము. కానీ అది లేదు ఇప్పుడు. నేను పోయి చూస్తే ఆ బడి ఆ టైంలో ఓన్లీ ఈ తక్కువ కులాల వాళ్ళకి సంబంధించిందేనా, లేదంటే అందరూ వచ్చి? లేదమ్మా, అందరూ అంటే వేరే స్కూల్స్ లేవు. కార్మికులకి సపరేట్గా, ఆఫీసర్స్కి సపరేట్గా అట్లా ఏం లేవు స్కూల్స్, అందరికీ ఒకటే. అంటే క్లరికల్ పని చేసే వాళ్ళకైనా కార్మికులకైనా వాళ్ళ పిల్లలు తడికల బడిలో వచ్చి చదువుకోవాల్సిందే. అట్లా అంటే మా ఇండ్ల పక్కనే ఉండేదమ్మా. అంటే కార్మికుల అంటే బీసీలు, ఎస్సీలు అట్లా ఉండేటోళ్ళు, ఎస్టీలు కూడా అక్కడక్కడ ఉండేటోళ్ళు. మేమంతా ఆడికే పోయేది. ఒక్కడే ఏకైక టీచర్ ఉండేది, ఆయన ముస్లిం ఉండేది. అంతకుముందు ఒక టీచర్ అంటే ఎవరు వచ్చినా అక్కడ అదంతా చూసి పాపం వేరే ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయేది. ఆయన మాత్రం స్టాండ్ అయ్యి ఒక్కడే 4 అంటే బాలశిక్ష నుంచి 4th క్లాస్ వరకు 4 విభజనలు ఒకటే హాల్లో అట్లా 4 గ్రూప్స్ చేసి ఆయన చెప్పేవాడు. అంటే ఎడ్యుకేషన్ గురించి మొత్తం కథలో ఉంటుందా మేము? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా? ఇది కథ కాదు, నా ఆత్మ కథ, నా జీవితం అమ్మా, నా లైఫ్. నేను వచ్చిన స్ట్రగుల్, నేను వచ్చిన దారి, నేను వచ్చిన డొంక, నేను వచ్చిన ముండ్లు, నేను వచ్చిన బురద, నేను వచ్చిన రాళ్ళు, మరి అవన్నీ ఉన్నాయి జీవితంలో. జస్ట్ దారి కాదు, జస్ట్ రోడ్డు కాదు, జస్ట్ కాలిబాట కూడా కాదు. ఇవన్నీ దాటుకొని వచ్చిన. చాలా డ్రాప్ అవుట్ కండిషన్స్ ఉండే ప్రతి అడుగులో.
చివరిదాకా వస్తానా అని నమ్మకం లేకుండే నాకు కూడా, ఓకే నేను ఎంఏ దాకా వస్తానా అని. ఎందుకంటే చిన్న చిన్న వాటికే వద్దులే బిడ్డ, మానేతి బిడ్డ, ఎందుకు ఇంత కష్టపడతావు బిడ్డ. ఎంఏ ఎక్కడ మేము? కాకతీయ యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీ. అంటే అప్పుడు మీరు ఏదైనా పొలిటికల్ లైన్ ఉండేదా లేదంటే ఏదైనా? లేదమ్మా, నేను అంటే ఇంటర్లోనే నేను జాయిన్ అయిన PDSU. వై PDSU? స్టడీ అండ్ స్ట్రగుల్. నాకు స్టడీని డిస్టర్బ్ చేసేవి కాకుండా, స్టడీ నువ్వు చదువు, పోరాడు, చదవాలి, పోరాడాలి, చదువు అని. జార్జిరెడ్డి ప్రభావమా ఎట్లా? అవన్నీ ఏం తెలియదు నాన్న నాకు. తిరుపతి స్టడీ అండ్ స్ట్రగుల్ అనే గోడల మీద రాతలు చూసి, ప్లస్ ఇంకొకటి మా ఊర్లో కూడా వచ్చేవాళ్ళు, మా అవ్వ ఇట్లంతా గుసగుసగా మాట్లాడుకునేటోళ్ళు. రాత్రి చీకటోళ్ళు వచ్చారు. చీకటోళ్ళు అంటే ఎవరు? వీళ్ళే అన్నలు. ఓకే, వాళ్ళు చీకట్లనే వచ్చారు. అంటే వాళ్ళ ప్రభావం ఉందా మీ మీద? డెఫినెట్ ఉంటుందమ్మా. ఓకే, ఎందుకు ఉండదు? ఇప్పుడు కాక్రోచ్, ఇప్పుడు CJP ఉంది. అంటే ఈ రెబలిజం అక్కడ నుంచి అలవాటు అయిందా? అంటే ఇప్పుడు ఈ పిల్లలకి, ఇప్పుడు మా తరానికి ఒక గోల్ ఉండే, ఇగో మనం పోరాడితే మనకు పొద్దున్నది, ఒక పొద్దు కనబడుతుంది, పోరాడు ఒక్కటే తక్కువ, చలో పోరాడదాం, పొద్దును పట్టుకుందాం, తూర్పును పట్టుకుందాం. కానీ ఇప్పటి తరానికి పాపం లక్ష్యం లేదు కదా, ఒక గ్యారంటీ లైఫ్ లేదు, ఒక లక్ష్యాన్ని చూపించే గ్యారంటీ లేదు, ఓకే, లక్ష్యాన్ని చూపించే ఒక ఉద్యమం లేదు కదా, ఒక గ్యారంటీ అనేది వ్యవస్థల నుంచి ఒక గ్యారంటీ చూపించని యూత్కి వాళ్ళ CJP రావడానికి అది మాకు సంతోషమే, మాకు ఆనందమే. మేము అయితే గ్యాదర్ చేయాలంటే కరపత్రాలు పట్టుకొని హాస్టల్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ అంతా తిరిగి మోటివేట్ చేసి, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప, మనం పోరాడితేనే మనకు మంచి లైఫ్ ఉంది ఫ్యూచర్లో, ఇప్పుడు పోరాడదాము, ఆ మంచి లైఫ్ అందుకుందాము, సమానత్వాల్ని సాధించుకుందాము. ఇవల్ల అట్లాంటి గ్యారంటీలు లేవు, ఇచ్చుకుపోయినాయి అవన్నీ. ఆ వ్యవస్థలు, ఆ గ్యారంటీలు ఇచ్చేవి, ఆ లక్ష్యాలు చూపించే వ్యవస్థలు లేవు. PDSUలో పనిచేస్తున్నప్పుడు మీరు వైజాగ్ జైల్లో ఉన్నారని కూడా తెలిసింది. లైక్ ఎట్లా, ఏమైంది అది? అంటే అదే స్టడీ అండ్ స్ట్రగుల్ అట్లా అది చూసి నేను అట్రాక్ట్ అయ్యి, ఇంకా వాళ్ళతోని ట్రైన్ ఎక్కినామమ్మా. అంత వరంగల్లో అంత గుంపులుగా వందలుగా అట్లా ఎక్కి, టికెట్ లేదు మాకు, టికెట్ తీసుకోరు. ఎందుకు తీసుకోవాలి, మనం ఎందుకు తీసుకోవాలి అని తీసుకోము కూడా. సో అట్లా అందరం అట్లా ట్రైన్ అంతా మేమే ఉండేటప్పటికి ఏం కేసు అంటే, మా మీద టికెట్ తీసుకొని భగత్ టికెట్ల ట్రైన్ ఎక్కినందుకు మమ్మల్ని వైజాగ్ సెంట్రల్ జైల్లో వేసిండ్రు. అప్పుడు ఈ మన చంద్రక్క, ఆమె చాలా ఆమె కొంగులో మమ్మల్ని అందరినీ, ఒక 12 మంది మేము పిల్లలమంతా, ఆడపిల్లలు, అట్లా ఆమె మమ్మల్ని బాగా ఇచ్చేసింది, ప్రొటెక్ట్ చేసింది. ఆమె కొట్లాడడం వల్లనే మేము పొలిటికల్ ప్రిజనర్స్ అయినాం, లేకుంటే మమ్మల్ని జనరల్గా పడేసేటోళ్ళు. ఆమె స్ట్రగుల్, వాళ్ళు ఏంటి, ఎందుకు వచ్చిండ్రు వాళ్ళు, ఒక సభలు పెట్టుకోవడానికి వచ్చిండ్రు, వాళ్ళు ఏమైనా దొంగతనాలు చేసి వచ్చిండ్రా, లేదు, వాళ్ళని పొలిటికల్ ప్రిజనర్స్గా పెట్టండి. అట్లా మేము అట్లా ఒక 10 రోజులు వాళ్ళతో ఉండి, అప్పుడున్న పెద్ద పెద్ద నాగభూషణం పట్నాయక్, తేజేశ్వరరావు, మల్లేష్ రావు అన్నవాళ్ళు పెద్ద నక్సలైట్ లీడర్స్ ఉండే. సో వాళ్ళతోని గ్రేట్ మ్యామ్, వెరీ ఇన్స్పిరేషనల్. అట్లాగే లైక్ పుస్తకంలో బువ్వా గట్కా అనే కథ కూడా, ఆత్మకథ రాశారు. ఏంటి అసలు బువ్వా గట్కా అంటే? అప్పుడు ఎంత అంటే వడ్లు పండే వాళ్ళైనా ఒక పూట కంపల్సరీ గట్క తినాలమ్మా. గట్క అంటే జొన్నల్ని రవ్వ చేస్తేనే గట్క. ఇప్పుడు రవ్వ అంటున్నారు, అది గట్క అనేవాళ్ళం. సో ఆ గట్కని మామూలుగా ఎసట్లో పోసి, ఎసరు అంటే నీళ్ళని బాగా బాయిల్ చేసి దాంట్లో పోసి తిప్పితేనే గట్క. అది తినడానికి పిల్లలు కొంచెం బాగా హెసిటేట్ చేసేవాళ్ళు, అబ్బా ఏం గట్క తిన, నాకు గట్కొద్దు అనుకునేది. సో సాయంత్రం, ఎప్పుడు సాయంత్రం మాత్రమే బువ్వ, రైస్. మార్నింగ్ మాత్రం నీకు ఎంత డబ్బున్నా, ఎంత రిచ్ అయినా, 1000 ఎకరాలున్నా వాళ్ళు గట్క తినాల్సిందే.
కంపల్షన్ అనమాట. అది స్కిప్ చేయడానికి బువ్వ కోసం బాగా అరసకలాడేదమ్మా. అట్లా అది గట్కా బువ్వ. అంటే అప్పటి పరిస్థితులు ఎట్లా ఉండేవి అని చెప్తూ కథ నడిచిందా మేము? ఎట్లా అంటే బాగా జొన్నలు పండేదమ్మా. ఇప్పుడు పత్తి ఈ మన వరినే వేస్తున్నారు, కానీ అప్పుడు పెసరు, కంది, పల్లి, అన్ని నవధాన్యాలు అన్నీ వేసేటోళ్ళు. జొన్న, పజ్జొన్న, తెల్లజొన్న, మొక్కజొన్న, అట్లా అవన్నీ వేసి మిల్లెట్స్ కాదు, కానీ ఈ జొన్నలు మాత్రం అన్ని రకాల జొన్నలు ఉండేవి, అన్ని రకాల పప్పు దినుసులు ఉండేదమ్మా. అంటే మేము అయితే మాకంతా ఇక పండించుకున్నదే. కేవలం ఇవి పల్లీలు, నువ్వులు ఇచ్చి మిల్లుకిచ్చి మా అవ్వ నూనె తీసుకొచ్చేది. అన్ని ఎవ్రీథింగ్ ఇంట్లోనే ఉండేదమ్మా. తినే ఆహారానికి కూడా వివక్ష ఉంటుందా మేము? ఎందుకు ఉండదమ్మా? నేను హాస్టల్కి వెళ్ళిన, బిఫోర్ హాస్టల్ నాకు ఈ క్యారెట్లు, బీట్రూట్లు, క్యాబేజీలు, క్యాలీఫ్లవర్, ఈ కూరలు తెలియదు నాకు. మా ఇంట్లో ఒకటే అయితే బీఫ్ లేదా చేపలు, రొయ్యలు, కోళ్ళు, ఇవే అమ్మా. నీసు తినేందుకు బలం ఉండదు. నీసు తింటేనే బలం. మరి వ్యవసాయం లాంటి పెద్ద పెద్ద పనులు చేయడానికి పొద్దున్న నుండి సాయంత్రము ఆ నాటేయడానికి, కలుపు తీయడానికి, నాగలు దున్నడానికి, గొర్రెలు కొట్టడానికి ఎంత చాలా బలమైన పని కదమ్మా. నువ్వు ఈ కూరగాయలు, బీరకాయలు తింటే నీకేం బలం ఉంటుంది? ఏం సత్తు ఉంటుంది? సత్తువ అక్కడ ఉంటుంది. సో వాళ్ళు బలంగా తింటారు, బలంగా తినాలి. అందుకే నీసే మా ఇంట్లో. ఎందుకంటే అంత పని వర్క్ ఫోర్స్ కదమ్మా. వర్క్ ఫోర్స్కి ఇవి తింటే ఇది అవుతుంది. ఈ కాలు రెక్కలు చల్లబడి కూలబడుతుంది, పని చేయలేరు. సో కంపల్సరీ అది తినాలి. ఇప్పుడు ఈ రకరకాల జబ్బులు భయంకరంగా ఊర్లల్లా ఎవరికి చూసినా ఈ మోకాళ్ళు సచ్చుబడిన ఇది చాలా దారుణంగా ఉన్నారు. ఎందుకంటే అప్పటి పంటలు లేవు, ఆ పంటలన్నీ పోయినాయి కదా. అట్లా మేము గట్కనే తిన్నామమ్మ. నా బాల్యం అంతా ఒక పూట స్ట్రగుల్డ్గా అయినా మాంసం కూరతోని గట్కనే తిన్నా. అట్లాగే మేము అంతా ఇంత కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా వివక్ష ఉంటుంది అని కొలుపు అనే ఒక కథ కూడా రాసినట్టు. చాలా భయంకరంగా ఉంటుంది. ఏంటి అసలు? అక్కడ ఓపెన్ ఉంటది, అదే మాదిగొల్ల పిల్ల జరిగే ఆట అంటారు, ఇక్కడ అట్లా అన్నారు. కానీ అంతకంటే కోత ఉంటది. ఏ విధంగా అంటే ఇప్పుడు మేము ఆఫీసర్స్ అనుకోండి, అంటే మమ్మల్ని ఫోకల్ అంటే మంచి పేరు వచ్చే, డబ్బు వచ్చే, పేరు వచ్చే, కీర్తి పెంచే సెక్షన్స్లో, డిపార్ట్మెంట్స్లో వేయరు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్రటేరియట్లో జిఏడి అని ఉంటుంది, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. మా లాంటి వాళ్ళని దాంట్లో వేయరు. అంత అగ్రహారమే, నథింగ్ బట్ అగ్రహారం. జిఏడి వాళ్ళే ఉంటారు. ఎవరైతే కంట్రోల్ చేస్తారో ఆ మెన్, ఆ విమెన్ ఉంటారు. మేము చాలా తక్కువ, 1 అనే. నేను ఇప్పటిదాకా నా 33 ఏళ్ళ సెక్రటేరియట్ సర్వీసెస్లో నేను జిఏడిలో నన్ను వేయలేమ్మా. నేను జిఏడిలో పనిచేయలే. మమ్మల్ని అంతా ఇక చిన్న చిన్న డిపార్ట్మెంట్స్లో ఇరిగేషను, పంచాయతీరాజ్, చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ వేస్తారు. అది కూడా చాలా చాకరీ పనులు చేసే సెక్షన్స్లో వేస్తారు. మరి నేను ఆఫీసర్ని అయితే నాకు ఒక మంచి ఛాంబర్ ఉండదు, మంచి ఫర్నిచర్ ఉండదు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఒక అటెండర్ కూడా చాతగాని వాళ్ళని వేస్తారు మాకు. సేమ్ డిపార్ట్మెంట్, సేమ్ ఆఫీస్, చాతగాని వాళ్ళని వేస్తారు. పనిచేసే వాళ్ళని కాకుండా 5ంటికే వెళ్ళిపోయే వాళ్ళని వేస్తారు. తర్వాత అట్లంతా అంటే పని చేయని వర్క్ ఫోర్స్ని ఇస్తారు మాకు. వెహికల్స్ ఇవ్వరు మాకు. ప్రోటోకాల్ ప్రకారం మాకు వెహికల్స్ ఇవ్వాలి. మాకు వెహికల్స్ ఇవ్వడంలో కూడా సతాయిస్తారు. వై డోంట్ యూ క్వశ్చన్ మ్యామ్? అంటే ఎందుకు మీరు వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ ఎందుకు క్వశ్చన్ చేయరు? ఈ విషయం ఎందుకు చేయమమ్మా? వాళ్ళు డైరెక్ట్గా చెప్తారా? లేవు మేడం, మన బడ్జెట్ లేదు, పేపర్ అయిపోయింది, పెన్స్ అయిపోయినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొందామంటే బడ్జెట్ అయిపోయింది మేడం, బడ్జెట్ లేదు. మీరు నమ్ముతారో అయ్యా, నాకు కుర్చీ లేదు. నాకు ఒక కొత్త కుర్చీ నా మొత్తం హోల్ సర్వీస్లో నాకు ఒక కొత్త కుర్చీ కొనియలేదు. కానీ వేరే వాళ్ళకైతే కొత్త కుర్చీ వస్తుంది. నేను అంత వాడిన కుర్చీనే నాకు వేసేవాళ్ళు. నేను అన్నేళ్ళ సర్వీస్లో వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ వాడిన కుర్చీ నాకు వేసి, మీరు అదే వేరే వాళ్ళకి వాళ్ళు ఊరుకోరమ్మా.
ఇది వాడిన కుర్చీ చేస్తారేంటి? ఐఎమ్ అడిషనల్ సెక్రటరీ, ఐఎమ్ జాయింట్ సెక్రటరీ, రిమూవ్, బడ్జెట్లో తీసేయండి, బడ్జెట్ పెట్టి చేయించండి, కొనండి, పర్చేజ్ చేయండి. అలా మీరు అంటే వినే వాళ్ళు కూడా ఉండరు. ఇలా మేము అంటామమ్మా. ఎందుకన్నా? లేదు మేడం, మేమేం చేస్తాం మేడం. లేదు, అక్కడ ఆ కొనే వాళ్ళు ఎవరు? క్రీమ్ ఎవరైతే వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఉంటారు అక్కడ. ఈ పర్చేజింగ్ వీళ్ళందరినీ మేనేజ్ చేసేవాళ్ళు, ఓపీ అని ఉంటుంది, ఆఫీస్ ప్రొసీజర్. ఆ ఆఫీస్ ప్రొసీజర్లో ఒక వాళ్ళనే పెడతారు, మళ్ళీ వేరే వాళ్ళని పెట్టారు. ఆ కంట్రోల్ సిస్టమ్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పెడతారు, వాళ్ళకి ఇవి చెప్తారు. సో దీనికి సంబంధించింది ఇది 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 కుల వివక్షనే అమ్మా. ఆత్మకథ ఇలా ఉంటుందా? ఇవన్నీ ఉంటాయా ఏంటి మీరు ఇప్పటివరకు చెప్పిన అన్ని ఉంటాయా? కొలుపు ఓకే, గునుగుపూల్లో ఉంటాయి అవన్నీ ఉన్నాయి. ఓకే, నాలాంటి వాళ్ళంతా మాకు కనీసం ఒక ఛాంబర్ కూడా ఇయ్యరమ్మా. ఛాంబర్ ఇయ్యరు. నాకు తెలిసి చాలా మంది ఎస్సీ ఆఫీసర్స్, అందులో దట్టు విమెన్, కారిడార్లో టేబుల్ వేసుకొని పనిచేసిండ్రమ్మ, ఛాంబర్ అలాట్ కాకుండా. ఐఏఎస్ ఆఫీసర్స్ కుక్కల్ని తీసుకుపోయే ఆటోలో మాకేసిండ్రు, మా ఆటోల్ని మాకు వేసిండ్రు, మాకు ఇచ్చిండ్రు అట్లాంటి ఆటోల్ని. ఇది 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 కులం కాకుంటే ఏమంటారు చెప్పండి? వేరే వాళ్ళు అయితే ఒప్పుకుంటారమ్మా ఇంత యాగి చేసేవాళ్ళు? అవును. లేదు మేడం, మరి కారు లేవు, వెహికల్స్ లేవు, వాంటెడ్గా అంతా జరుగుతుంది అంటే వాళ్ళు వాంటెడ్ అని చెప్పరు. లేదు కదా, ఏం చేస్తాం మేడం, మేమేం చేయాలి మేడం, మీకు అదే ఉంది, అది లేకుంటే మేమేం చేయలేం మేడం, అదొక ఆటో ఉంది వెళ్ళండి. అది ఏం చేసింది అయ్యా, ఏమైంది ఆటో ఇంతసేపు ఎందుకైంది? ఫలానా ఐఏఎస్ ఆఫీసర్కి 2 కుక్కలకు బాగాలేకుండా మేడం హాస్పిటల్ తీసుకుపోయి వస్తున్నా, డ్రైవర్ చెప్తాడు, ఆటో డ్రైవర్. అట్లా మేము మళ్ళీ ఇద్దరు ఆఫీసర్లు పోవాలి, ఒక ముస్లిం ఆఫీసర్ పోవాలి, నేను పోవాలి, ఇద్దరం కలిసి ఒకే ఏరియా కనుక మాకు ఆ కుక్కర్ ఆటో ఇస్తారు. అది ఇంతకంటే ఏం వివక్ష కావాలమ్మా? ఇంత పెయిన్ అవుతాం మేము కదా. అక్కడ డైరెక్ట్ అసుంట జరుగు మాది ఆమె అంటారు, ఇక్కడ అనరు. కానీ కులం ఇంకొక రూపం అమ్మా, రూపాలు చేంజ్ చేసుకుంటది. డిజిటలైజ్ అయింది వ్యవస్థ, డిజిటలైజ్ అయిందని చెప్తారు, దాని ప్రకారం అదే రూపమా డిజిటలైజ్. ఇప్పుడు అంతెందుకమ్మా, తెలంగాణ లాంగ్వేజ్, అందులో నా లాంగ్వేజ్, తెలంగాణ మట్టి లాంగ్వేజ్ నీకు కొడితే రాదు, ఏఐ యాక్సెప్ట్ చేయదు అది. అవును అవును కదా, డిజిటలైజ్ అయింది. ఏదైంది? ఆ ప్రామాణికం అనే లాంగ్వేజ్ అయింది డిజిటలైజ్. కులం డిజిటలైజ్ కాలేము, రూపం చేంజ్ చేసుకుంది. నా లాంగ్వేజ్ అది యాక్సెప్ట్ చేయదు, ఏఐ రిజెక్ట్ చేస్తుంది బ్లంట్ గా, గూగుల్ యాక్సెప్ట్ చేయదు. లాంగ్వేజ్ కూడా ఇంత వివక్ష ఉంది. ఈవెన్ డిజిటల్ యుగం అని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు రాశారు, డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేశారు. ఎట్లా గడిచింది మేము? అంటే అక్కడ కూడా ఏమైనా వివక్షను ఎదుర్కొన్నారా? అమ్మో చాలా. తిరుపతి 2009 లో December 2 ఫస్ట్ అదే కేసీఆర్ అరెస్ట్ అయిన తర్వాత 2నే గన్ పార్క్లో నేను, తులా ఉమా, తర్వాత రేవతి, తర్వాత దేవి, రత్నమాల, ఇట్లా కొద్ది మందివి ఇంకా అనుకొని దీక్షలో కూర్చున్నాం 2 గన్ పార్క్లో. పొద్దున్న నుండి సాయంత్రం వరకు అమ్మ కూర్చుందామని మొత్తం కూర్చుంటే జరిగింది ఏంటంటే, ఇట్లా నాయకులు వచ్చిండ్రు, హరగోపాల్ గారు, కోదండరాం గారు, తర్వాత ఇంకెవరైనా ప్రొఫెసర్ జయశంకర్ సారు, వీళ్ళు వచ్చి వాళ్ళు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చిండ్రు మాకు, మా దీక్ష విరమించండి. సాయంత్రానికి పొద్దున్న నుంచి కూర్చున్నాం. ఇచ్చిన తర్వాత ఇంకా అంతా మీడియా అంతా వచ్చి, ఈ 3 పెద్దలు ఉన్నారు కదా, ఆ జయశంకర్ సారు, హరగోపాల్ సారు, కోదండరాం సారు, వీళ్ళందరూ వాళ్ళ దగ్గరే మీడియా అంటే వాళ్ళే మాట్లాడిండ్రు. మాకేం అవసరము, తెలంగాణ విమెన్కి ఏం అవసరం అని మేము చెప్దామని మంచిగా కత్తులు నూరుకొని దీక్షలో కూర్చున్నాం. మమ్మల్ని అడిగిన మీడియానే లేదు, మొత్తం వీళ్ళే మాట్లాడిన. తెల్లారి మేము మా దీక్షది ఏమైంది రిపోర్ట్ అయిందని చూస్తే, దీక్షలో మేము కూర్చున్నట్టు లేదు, విమెన్ దీక్ష చేసింది అన్నట్టు లేదు. ఇగో ఫలానా గన్ పార్క్లో వీళ్ళు ఈ దీక్షలో వీళ్ళు మాట్లాడిండ్రు అంతే. మేము లేమమ్మా, లేము. తర్వాత విమెన్ జేఏసీ పెట్టినాం మేము. విమెన్ జేఏసీ పెట్టి ఆర్టీసీ కళ్యాణం అని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినాం మేము 2010 January 10కి.
కోదండరామ్ సార్ కూడా వచ్చిండు దానికి. అట్లా చాలా అంటే అన్ని విమెన్ జేఏసీలతో అంటే సాగరహారానికి, తర్వాత అది ఏంటి మన రోడ్ల మీద వంటలు, బస్సులు ఆపడాలు, అన్నిట్లో విమెన్, పాదయాత్రలు. సెక్రటేరియట్లో అయితే ఈ పాదయాత్రలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఉద్యమాలు చేసిన విమెన్ అంతా వచ్చి రే మా భాగం మాకు కావాలి అని తిరిగి సెక్రటేరియట్ తిరిగి మానేసిండ్రమ్మ. ఓకే, విమెన్ ఉన్నారు. సో ఏంటిది విమెన్ జేఏసీలో ఈ తెలంగాణ విమెన్ అంతా పార్టిసిపేట్ చేసిండ్రమ్మా. అన్ని లాఠీ దెబ్బలు తిన్నారు ఉద్యమాల్లో. నువ్వెంతో నేనంతా పార్టిసిపేట్ అయినరు, కానీ తర్వాత ఏమైనరో ఇప్పటికీ చూడండి, పేరు కూడా ఇక్కడ లేదు. పేరు కూడా లేదు. అంటే సెక్రటేరియట్లో పెన్ డౌన్ ఎవ్రీథింగ్ అమ్మా. సెక్రటేరియట్లో మేము లేనిది, మా విమెన్ లేనిది ఉద్యమమే లేదు. ఉద్యమం అది ఏంటి మహిళా ఉద్యోగినులు కూడా అన్ని అసలు ఎవ్వరు తిండి తిప్పలు ఏం లేకుండా పనిచేసిండ్రమ్మా. ఏ ఉద్యమం వస్తుంది. కానీ ఇప్పుడు ఈ కమిటీలో ఉంది కదా, ఉద్యమ కమిటీలో ఒక్క మహిళ లేదమ్మా. వేసిన మహిళగా అసలు ఈ తెలంగాణ ఇది కూడా తెలియదు. మేమంతా ఉన్నాం, మేము కనబడమా వీళ్ళకి? ఇప్పుడు మేము గుర్తేలేం వాళ్ళకి. ఇప్పుడు మేము చెప్పుకోవాలి, మేము ఇదంతా చేసినాము, సాగరహారం చేసినాము, మిలియన్ మార్చ్ చేసినాము, మేము రోడ్ల మీద వంట వార్పు చేసినాము, మేము బస్సులు బంద్ చేసినాము, మేము పాదయాత్రలను చేసినాము, మేము దీక్షలు చేసినాము, మేము ప్రొటెస్ట్ చేసినాము. ఇలా ఇవన్నీ లేవా? ఈ కమిటీలు ఎవరు ఉండాలి? మహిళలు ఉండాలి కదా. ఉద్యమాలతో సంబంధం లేని మహిళ ఒక ఆమెను ఎవరినో పెట్టిండ్రు కదా. వీళ్ళందరూ మగోళ్ళు గుర్తుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు. మేముండం. మీడియా కూడా ఇప్పుడు మాకు సౌహార్ద ప్రకటన కోసం మేము దీక్షలు చేసినప్పుడు మాతో కలిసి వచ్చిన ఆంధ్ర విమెన్ ఉన్నారు. మేము మాట్లాడబోతే ఆంధ్ర మీడియా ఆంధ్ర విమెన్ తోనే మాట్లాడిచ్చింది. ఇక మేము ఎక్కడ రిపోర్ట్ అవుతామమ్మా? మేము ఎక్కడ రిపోర్ట్ అవుతాం? విస్మరణ. అంటే మీడియా, ఆంధ్ర మీడియా విస్మరణ. ఇక్కడ పెద్దోళ్ళు అయిపోయింది. మీరు అధికారి వరకు ఎదుగుతున్న సమయంలో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఒక రకంగా ప్రతిరోజు పోరాటమే, ప్రతి క్షణము బాధ అనుభవిస్తూనే మీరు అధికారి వరకు వచ్చారు. లైక్ వివక్షను ఎదుర్కొన్నారు. ఇదంతా మిమ్మల్ని అత్యంత బాధ పెట్టిన సంఘటన ఏముంది మ్యామ్? ఒక్కటే ఉంటుందమ్మా, అన్ని గాయాలే. చైర్ ఎంత గాయం, చైర్ చాలా గాయం. చైర్ ఒకటి, ట్రీట్మెంట్ ఛాంబర్ లేని అది చాలా గాయపరిచిందమ్మా. ఒక ఆఫీసర్కి, ఒక సర్క్యులేటింగ్ ఆఫీసర్కి డిప్యూటీ సెక్రటరీ నుంచి సర్క్యులేటింగ్ ఆఫీసర్స్ ట్రీట్ చేస్తారమ్మా. అది సెక్రటేరియట్ మాన్యువల్. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఒక పిఏని ఇవ్వాలి, ఆ పిఏకి ఒక రూమ్ ఉండాలి, వీళ్ళకి ఒక ఛాంబర్ ఉండాలి, ఒక గౌరవనీయమైన ఒక ఆనరబుల్ ఛాంబర్ ఇవ్వాలి, అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇవ్వాలి. అవును. వాళ్ళకి అంటే ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ క్రీమ్ కులాలకి ఒక ట్రీట్మెంట్, వాళ్ళకి మంచి పెద్ద ఛాంబర్, అటాచ్డ్ వాష్రూమ్స్, మళ్ళీ వాళ్ళకి రెస్ట్ రూమ్ సపరేట్, ఒక బెడ్ ఉంటుంది, అంతా అంగరంగ వైభవంగా. సేమ్ క్యాడర్ వాళ్ళకు ఒక పిఏ ఉంటుంది, ఒక అంటే ఊరికి వచ్చే మంచి యూత్, ఒక చినికేస్తే ఒక అట్లా యూత్, అట్లా వంట వాళ్ళకి ఇస్తారు. మాకు కనీసం ఛాంబర్ ఇవ్వడానికి ఒక 4 గోడలు పని చేసుకోవాలి కదా, పని చేయాలి కదా. మేము పీస్ఫుల్గా పని చేయాలి. కింద నుండి రకరకాల క్యాడర్ నుంచి వచ్చే ఏఎస్ఓ నుంచి ఏఎస్ దాకా వచ్చే జేఎస్, ఏఎస్, డిఎస్ వచ్చేదాకా అదంతా ఫిల్టర్ అయ్యి వస్తే మేము రాయాలి. మా కాంట్రిబ్యూషన్ ఉండాలి ఫైనల్. ఎందుకంటే మా తర్వాత ఐఏఎస్కే ఫీడింగ్. సో మేము జాగ్రత్తగా ఉండాలి. మేము హాల్లో ఒక టేబుల్ వేసి, ఒక కుర్చీ వేసి, వచ్చేటోళ్ళు వస్తుంటారు, పోయేటోళ్ళు పోతుంటారు, ఒక పిఏ ఉండదు, ఈ ఫైల్ ఫలానోళ్ళకి ఇవ్వమంటే ఒక అటెండర్ ఉండరు. ఏంది ఇది? కేవలము మాకే ఇది. నేను సెక్రటేరియట్లో, నేను తెలంగాణ, నేను సెక్రటేరియట్లో ఉమ్మడి సెక్రటేరియట్లో నేను విమెన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెట్టిన, యూనియన్ లేదు. తర్వాత సెక్రటేరియట్లో తెలంగాణ అంటే మామూలు ఉమ్మడి సెక్రటేరియట్లో విమెన్
అసోసియేషన్స్లో లేకుండేది. నేను రావడము, పోటీ చేయడము, అది చరిత్రలో వాళ్ళు రాసుకున్నారమ్మా. ఓకే, గ్రేట్. సెక్రటేరియట్లో మొట్టమొదటిగా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన మొట్టమొదటి మహిళ. గ్రేట్ గ్రేట్ మ్యామ్, అండ్ అంటే చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. చాలా విషయాలు చెప్పారు. అండ్ అట్లాగే గునుగు పూలు పుస్తకం మనకు ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది మ్యామ్? అమెజాన్లో ఓకే, అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, అమెజాన్లో ఉంటుంది, మా దగ్గర. అండ్ ఆఫ్లైన్లో అంటే ఎక్కడ తీసుకోవాలి మళ్ళీ, ఆన్లైన్ కాకుండా? ఆఫ్లైన్లో అంటే మా ఇంటి దగ్గర తీసుకోవచ్చు. తర్వాత నవ తెలంగాణ, నవోదయాల అట్లా పెడుతుంటారు. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే చరిత్రను దగ్గరుండి చూసి రాశారు. అండ్ ఈ అప్రెస్డ్ పీపుల్ అందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్. ఒక మంచి క్యాడర్ వరకు వెళ్ళి రిటైర్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ మీ సర్వీస్కి. అండ్ తెలంగాణ ఉద్యమంలో మా కోసం, అంటే మాకు, అంటే అప్పుడు మేము ఇప్పటి ఫ్యూచర్కి మీ చరిత్ర కూడా అవసరం నెక్స్ట్ తరాలకు. సో ఇది యాక్చువల్గా నిజానికి మన మనుగడ కొనసాగాలన్నా, మనం ముందుకు సాగాలన్నా చరిత్రను తెలుసుకోవడం, చరిత్రను చదవడం చాలా ఇంపార్టెంట్. దానికంటే ముఖ్యంగా చరిత్రను రాసిన వాళ్ళు, అంటే దగ్గరుండి చూసిన వాళ్ళు. అటువంటి చరిత్రనే గునుగుపూలు ఆత్మకథ. సో జూపాక సుభద్ర మేము రాసినటువంటి గునుగుపూలు పుస్తకం ఆన్లైన్లో అమెజాన్లో ఉంది. అట్లాగే మీరు డైరెక్ట్గా కూడా మేడంని కాంటాక్ట్ అవ్వచ్చు. నవ తెలంగాణ లాంటి పబ్లికేషన్స్లో కూడా మీరు కొనుక్కోవచ్చు ఈ పుస్తకాన్ని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మా 3TVకి వచ్చినందుకు. Yes, ma'am.